నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు జూలై 19, 2026. ఈ రోజు కోవేట్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు కోవేట్ లో మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే, జిలేబల్ సువేక్ ప్రాంతంలో గత 2 రోజులుగా భద్రతా తనిఖీలు అయితే జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఈ భద్రతా తనిఖీల్లో ఒక శవం దొరికిందని చెప్పేసి విపరీతమైన ప్రచారం అయితే జరుగుతుంది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దీన్ని గమనించి భద్రతా తనిఖీల్లో ఎటువంటి శవం దొరకలేదు, ఇది తప్పుడు వార్త అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ పోస్ట్ చేశారో అలాగే ఈ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారో వారందరిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే హెచ్చరించడం జరిగింది. అలాగే ఈ భద్రతా తనిఖీల్లో 10 షాపులను అయితే క్లోజ్ చేశారు, 152 కేసులను అయితే నమోదు చేశారు, 315 ఫుడ్ వైలేషన్ కేసులు అయితే నమోదు చేశారు. అలాగే ఎక్స్పైర్ అయిన ఫుడ్ ను స్వాధీనం చేసుకుని దాన్ని నాశనం అయితే చేయడం జరిగింది. తర్వాత అప్డేట్ కనుక చూసుకుంటే, ఇరాన్ ఈ రోజు కూడా మరోసారి కువైట్ పై డ్రోన్లతో మిసైళ్లతో దాడి చేసింది. వరుసగా 2 రోజుల్లో అంటే నిన్న ఈ రోజు వాటర్ మరియు పవర్ ప్లాంట్ అనే లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అయితే దాడులు చేసింది. ఈ రోజు కూడా పవర్ ప్లాంట్ మరియు వాటర్ ప్లాంట్ పై దాడి చేయడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు అయితే చెలరేగాయి. ఫైర్ ఫైటింగ్ సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, నిన్న ఇరాన్ దాడిలో గాయపడిన బాధితుల్ని ఈ రోజు కువైట్ ప్రధానమంత్రి గారు అయితే పరామర్శించడం జరిగింది. కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబా గారు నిన్న ఇరాన్ దాడిలో గాయపడి అల్ అదాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించడం అయితే జరిగింది. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కొత్త వర్కింగ్ టైమింగ్లను అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రజలకు మరింత వేగంగా మెరుగైన సేవలు అందించేందుకు అన్ని గవర్నరేట్ లోని ట్రాఫిక్ విభాగాలకు కొత్త వర్కింగ్ టైం అయితే ప్రకటించడం జరిగింది. టెక్నికల్ ఇన్స్పెక్షన్ డ్రైవింగ్ టెస్ట్ విభాగం వచ్చేసి ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, డ్రైవింగ్ లైసెన్స్ అలాగే వాహన రిజిస్ట్రేషన్ ట్రాఫిక్ వైలేషన్ విభాగం వచ్చేసి ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఎవరైతే ఈవినింగ్ టైంలలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి వెళ్లాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు క్లోజింగ్ టైం కి 1 గంట ముందు చేరుకోవాలని చెప్పేసి ప్రజలకు అధికారులు అయితే సూచిస్తున్నారు. తర్వాత అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో భారీ డ్రగ్స్ అయితే పట్టుకోవడం జరిగింది. కువైట్ ఎయిర్ కార్గో కస్టమ్ అధికారులు థాయిలాండ్ నుంచి వచ్చిన ఒక ఖర్జూరం పార్సల్లో దాచిన 104 ఖర్జూరం బాక్సుల్లో ఏకంగా 549 గ్రాముల డ్రగ్స్ అయితే పట్టుకోవడం అయితే జరిగింది. డ్రగ్స్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ సహకారంతో పార్సిల్ తీసుకోవడం కోసం వచ్చిన ఒక శ్రీలంకన్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. కువైట్ అధికారులు డ్రగ్స్ అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్ విధానాన్ని అయితే అమలు చేస్తూ ఎయిర్పోర్ట్లలో, పోర్ట్లలో భారీ ఎత్తున తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే, వాటర్ ఫ్రంట్ ఫిషింగ్ మార్కెట్ లో నిర్వహించిన తనిఖీల్లో అధికారులు ఏకంగా 3 టన్నులకు పైగా కుళ్లిపోయిన చేపలను అయితే గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. చేపల రంగు, వాసన మారిపోయి మనుషులు తినే విధంగా లేనట్లు అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం అయితే జరిగింది. ఇవి ప్రజలు కనుక తింటే ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే విధంగా ఉన్నాయని చెప్పేసి ఎవరైతే ఈ చేపలను అమ్మడానికి ప్రయత్నించారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని సంబంధిత అధికారులకు అయితే అప్పజెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ కువైట్ ప్రజలకు అలాగే ప్రవాసులకు ఒక కీలక విజ్ఞప్తి అయితే చేసింది. ఎండాకాలంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో కార్మికులతో పని చేయించడం నిషేధం. ఈ రూల్స్ ను ఎవరైతే పాటించకుండా కార్మికులతో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో కనుక పని చేస్తే అలాంటి వారిపై కంప్లైంట్ చేసే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీతో ఎవరైనా కువైటీ వాళ్ళు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేయించుకుంటే మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీ యజమానిపై కంప్లైంట్ అయితే చేయొచ్చు. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లోని భారతీయులకు పాస్పోర్ట్ రెన్యూకు సంబంధించి ఇబ్బందులు అయితే తప్పేటట్లేదు. కువైట్ లోని మన ఇండియన్ ఎంబసీ ఒక కీలక ప్రకటన అయితే చేసింది. జూలై 26, 2026 వరకు కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సాధారణ పాస్పోర్ట్ రెన్యువల్లు, అటాస్టేషన్లు, వీసా సేవలు జూలై 26 వరకు నిలిపివేస్తున్నట్టు కువైట్ లోని మన ఇండియన్ ఎంబసీ అయితే ప్రకటించింది. కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తాత్కాల్ పాస్పోర్ట్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్, ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ వంటి సేవలు ఎమర్జెన్సీ అని మీరు నిరూపిస్తే అప్పుడు మీకు ఆ సేవలు అయితే అందిస్తారు. తర్వాత అప్డేట్ కనుక చూసుకుంటే, జోర్డాన్ పై ఇరాన్ నిన్న చేసిన దాడుల్లో అమెరికాకు చెందిన 2 సైనికులు చనిపోయినారు, ఒకరైతే గల్లంతయ్యారు, 4 గాయాలయ్యాయి. గాయపడిన వారు కోలుకొని తర్వాత విధుల్లోకి అయితే వెళ్లినట్టు సెంటకామ్ అయితే అధికారికంగా అయితే ప్రకటించింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, ఇరాన్ ఒక కీలక ప్రకటన అయితే చేసింది. ఇరాన్ లో కన్స్ట్రక్షన్ లో ఉన్న కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై అమెరికా దాడులు చేసిందని ఇరాన్ అయితే ప్రకటించింది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.